నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వీడికొండలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాత మార్కెట్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం చేసిన సేవలను కొనియాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. వారి అంకుటిత దీక్ష, నిస్వార్థ సేవలు అందరికీ ఆదర్శమని కొనియాడారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారికి, అట్లాగే పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయిబ్ ఖాన్ గారికి, మోటుమరి నరసింహారావు గారికి, వాసవి ప్రెసిడెంట్ గారు గుప్తా గారికి, వాసవి సభ్యులకు, అట్లాగే వాసవి మహిళా సంఘ నాయకురాలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి, పట్టణ ప్రముఖులకి, పివి సురేష్ అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి ప్రాణాన్ని రాష్ట్రం కోసం త్యాగం చేశారు. భాషా రాష్ట్రాలు కావాలని ఆ రోజు తెలుగువారికి ఒక రాష్ట్రం లేనటువంటి రోజుల్లో, మద్రాసీలుగా పిలువబడేటువంటి రోజుల్లో తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆ రోజు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అమరణ నిరాహార దీక్ష కూర్చొని వారు 58 రోజులు దీక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాల కోసం వారి ప్రాణ త్యాగాన్ని చేశారు. ఆ విధంగా ఒక ఆశయం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అతి ముఖ్యుల్లో భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు. ఇలాంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు చెప్పారు, పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తులు 5 ఉంటే చాలు, దేశ స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పారు. అంటే పొట్టి శ్రీరాములు గారి యొక్క గొప్పతనాన్ని ఆ మాటల్లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారు ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారి సూచించినటువంటి అహింస కోసం, అహింసా ధర్మం కోసం, అలాగే హరిజనోద్ధరణ కోసం, సత్యం కోసం వారు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నడుం బిగించి ఒక ఆదర్శంగా నిలబడ్డ గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు జయంతి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మన వినుకొండ పట్టణంలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, పొట్టి శ్రీరాములు గారు ఒక ఆదర్శం నేటి యువతకి. ఈరోజు దేశ అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించే వాళ్ళకి, మన రాష్ట్రాన్ని నెంబర్ 1గా ముందుకు చూసుకోవాలనేటువంటి అందరికీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు వారి అందరికీ కూడా ఆదర్శమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో అహింసా మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గాంధీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారు చంద్రబాబు గారు. రాజ్యాంగ విలువల్ని గౌరవిస్తున్నారు, అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు హింస అనేదానికి తావు లేకుండా ఈరోజు రాష్ట్రంలో అహింసను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పొట్టి శ్రీరాములు గారు ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించి ముందుకు నడవాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వారి యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడవాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. థ్యాంక్ యూ. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాత మార్కెట్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం చేసిన సేవలను కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన సేవలు అందరికీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో
వాసవి క్లబ్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఈరోజు 124వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించడం జరిగింది వెనుకొండలో. మన ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన చేసిన త్యాగం మరోలేనిది, అది ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. 56 రోజుల పాటు ఆయన నిద్రాహారాలు ఏమీ లేకుండా ఆంధ్రాకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర గుర్తింపు కావాలి, ప్రత్యేక ఆంధ్ర కావాలని చెప్పి తమిళనాడులో చెన్నైలో మన కోసం ఎంతో పోరాటం చేశారు. అప్పుడు ఆంధ్ర తమిళనాడు రెండు కలిసే ఉన్నాయి. మనకంటూ చాలా గుర్తింపు ఉండేది కాదు, చాలా స్పష్టంగా చూసేవాళ్ళు మనం చెన్నైలో అని విన్నాము. మనము ఆయన మన స్టేట్ కోసం సపరేట్, మాకు తెలుగు మాట్లాడే వరకు సపరేట్ స్టేట్ కావాలి, మాకు ఆంధ్ర డివైడ్ చేయాలని ఆయన మన రాష్ట్రం కోసం 56 రోజులు నిద్ర ఆహారం ఏమీ లేకుండా ఆయన చేయడం వల్ల, ఆయన కృషి వల్లే మనకి ఆంధ్ర రాష్ట్రం లభించింది. సో అందువల్ల ఆయన మనం ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ స్టేట్ ఉన్నంత వరకు ఆయన ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన నివాళులర్పించడం జరుగుతుంది. జైవాసవి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలు క్యాలెండర్ ఈవెంట్స్లో మన పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అందరం కలిసి నిర్వహించారు. ఈరోజు మనకి పొట్టి శ్రీరాములు గారిని గుర్తుంచుకోవడానికి కారణం మనకి 1910వ సంవత్సరంలో ఆదివేశ మహాసభలు ఎన్నో కూడా మన రాష్ట్రాన్ని వేరుగా చేయాలని చాలా చేశారు. కానీ వాళ్ళు ఎవరు కూడా మహాసభలు నిర్వహించడమే తప్ప ఎవరు కూడా చేయలేకపోయారు. అందులో బ్రిటిష్ రోజులు కూడా వచ్చింది, కానీ ఇవేమీ కూడా చేయలేకపోయారు. పొట్టి శ్రీరాములు గారు అలా కాదు, మనకి హిందీ ప్రజల్లోకి మనం వెళ్ళకూడదు, మన తెలుగు లిపి మనకి పక్కన ఉండాలని ఆయన ప్రాణత్యాగం చేసుకొని మనకి ఈ రాష్ట్రాన్ని ఇచ్చారనమాట. అలాంటి వ్యక్తిని మనం గుర్తుంచుకొని ఈ యుగాంతరం అంతవరకు కూడా ఆయన గుర్తుంచుకొని మనం ప్రతి జయంతిని, వర్ధంతిని ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ, పిల్లలకు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా పుస్తకాలలో కూడా ఇతనికి పాఠాలు చెప్తూ ప్రతి ఒక్కళ్ళకు గుర్తుండేది చేయాలని కోరుకుంటూ విజయలక్ష్మి ఇంటర్నేషనల్ డైరెక్టర్. వినుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ, తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని, ఆ మహనీయుని జయంతి సందర్భంగా అమరజీవి త్యాగాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శ్రీరాములు గారి అతని జీవిత చరిత్రని ప్రతి తెలుగు విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని మన ప్రభుత్వం ఆయన పాఠ్యాంశాన్ని పుస్తకాల్లో ప్రచురించి ప్రతి ఒక్క విద్యార్థికి ఆయన ప్రాణార్పణ ఎందుకు చేశాడో తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన తెలుగు విద్యార్థులందరూ కూడా ఒకటి మద్రాసీల మీద పోరాటం చేసి దరిదాపు 8 మంది మన తెలుగు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు ప్రధాని నెహ్రూ గారు మన దీనికున్న ప్రాధాన్యత తెలుసుకొని అప్పుడప్పుడుకి మన తెలుగు రాష్ట్రాన్ని ప్రకటించారు. మన పొట్టి శ్రీరాములు ప్రాణార్పణ ద్వారా వచ్చిన మన తెలుగు రాష్ట్రాన్ని మనం తెలుగు నేల ఉన్నంత కాలం కూడా పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోకూడదు. అలాగే 1985లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ఒకటి పెట్టి దానికి మన పొట్టి శ్రీరాముల పేరు పెట్టుకొని ఆయన ప్రాణ అర్పణకి చేసిన దానికి ఘనంగా నివాళి చేశారు ఎన్టీ రామారావు గారు కూడా. ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాములని స్మరించుకుంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.